ప్రతి మనిషి జీవితంలో కుటుంబం తర్వాత ఎక్కువగా కనిపించేవారు ఇరుగు పొరుగు వాళ్ళే. ప్రతిరోజు పలకరింపులు, చిన్న చిన్న మాటలు, ఒకరికి ఒకరు సహాయం, ఇవన్నీ మంచి సమాజానికి సంకేతాలు. కానీ అదే పరిచయం హద్దులు దాటినప్పుడు మన జీవితంలో పెద్ద సమస్యకు కూడా కారణం కావచ్చు. మీరెప్పుడైనా గమనించారా? కొన్ని కుటుంబాలు బయట వాళ్ళ వల్ల కాదు, తమకు అత్యంత దగ్గరగా ఉన్న వాళ్ళ వల్లే మానసికంగా విసిగిపోతారు. ఎందుకంటే వారు శత్రువులుగా రారు, మంచి ఇరుగు పొరుగు వాళ్ళు అనే రూపంలో వస్తారు. ప్రతి మనిషిలో 3 కోరికలు దాగి ఉంటాయి. మొదటిది ఇతరుల జీవితాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి. రెండవది తన జీవితాన్ని ఇతరులతో పోల్చుకోవడం. మూడవది తాను వెనుకబడి లేనని తనను తాను నమ్మించుకోవడం. ఈ 3 కలిసినప్పుడు గాసిప్ వస్తుంది. మీరు కష్టపడి ఒక కొత్త ఇల్లు కొన్నారనుకోండి, మీ నిజమైన స్నేహితుడు అభినందనలు అంటాడు. కానీ ప్రతి ఒక్కరూ అలానే స్పందించలేరు. కొంతమంది నవ్వుతారు, అభినందిస్తారు, కానీ మనసులో మాత్రం ఒక ప్రశ్న మొదలవుతుంది: ఇంత డబ్బు వీళ్ళకి ఎలా వచ్చింది? ఆ ఒక్క ప్రశ్న నెమ్మదిగా అసూయగా మారుతుంది. అసూయ మనిషి ముఖంలో కనిపించదు, మాటల్లో కూడా కనిపించదు, కానీ ప్రవర్తనలో మాత్రం తప్పకుండా కనిపిస్తుంది. ముందు ప్రతిరోజు మీ ఇంటికి వచ్చేస్తారు. అప్పుడు మీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఎక్కువగా వస్తారు. సహాయం చేయడానికి కాదు, సమాచారం సేకరించడానికి. మీరు ఏం తింటున్నారు, ఏం సంపాదిస్తున్నారు, మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు, మీ ఇంట్లో ఎవరెవరికి గొడవలు జరుగుతున్నాయి, ఇలా చిన్న చిన్న విషయాలన్నీ కొందరికి వినోదంగా మారిపోతాయి. అందుకే మన పెద్దలు ఒక మాట చెప్పారు: ఇంటి గడప దాటిన మాట మనది కాదు అని. ఒకసారి బయటకు వెళ్ళిన సమాచారం మళ్ళీ మీ నియంత్రణలోకి ఉండదు. ఒకరి నోట్లో నుంచి ఇంకొకరి నోటికి వెళ్తుంది. చివరకు మీరు చెప్పని మాటలు కూడా మీ పేరుతో ప్రచారం అవుతాయి. ఇక్కడ ఒక చిన్న కథ ఉంది. ఒక గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా మంచివాడు. ఎవరైనా అడిగితే తన ఇంటి విషయాలన్నీ చెప్పేవాడు. ఒకరోజు తన కొడుకుకు ఉద్యోగం రావడం ఆలస్యం అవుతుందని పక్కింటి వ్యక్తికి చెప్పాడు. అతను పర్లేదన్నా, అన్నీ బాగానే జరుగుతాయి అని ఓదార్చాడు. కానీ అదే విషయం ఇంకొకరికి చెప్పాడు. కొన్ని రోజులకే రామయ్య కొడుకు ఉద్యోగం రావడం లేదట, ఏదో సమస్య ఉందట అనే మాట ఊరంతా వ్యాపించింది. అసలు విషయం ఒకటైతే ప్రచారమైన కథలు 10. అప్పుడు రామయ్యకు ఒక నిజం అర్థమైంది: మన బాధ అందరూ అర్థం చేసుకోరు, కొందరు కేవలం కథ కోసం మాత్రమే వింటారు. అందుకే మన హృదయానికి తాళం వేయడం కాదు, ఆ తాళం చెవిని అందరికి ఇవ్వకపోవడమే తెలివి. ఎందుకు కొందరు మీ ఇంటి విషయాలని పదే పదే అడుగుతారు? కొంతమంది మిమ్మల్ని కలిసిన ప్రతిసారి ఒకే రకమైన ప్రశ్నలు అడుగుతారు. మీ అబ్బాయి జీతం ఎంత? మీ అమ్మాయి పెళ్ళెప్పుడు? ఇంటికి ఎంత ఖర్చు పెట్టారు? బ్యాంకు లోన్ తీసుకున్నారా? మీ భర్త ఎప్పుడు వస్తారు? మీ భార్య ఉద్యోగం చేస్తుందా? మొదట ఇవి సాధారణ ప్రశ్నలా కనిపిస్తాయి, కానీ ఒకసారి ఆలోచించండి, వారికి నిజంగా ఆ సమాచారం ఎందుకు కావాలి? అది సహాయం చేయాలనే ఉద్దేశం కూడా కావచ్చు, లేదా మీ జీవితాన్ని అంచనా వేయాలనే ప్రయత్నం కూడా కావచ్చు. కొంతమంది మీ గురించి తెలుసుకోవడానికి ప్రశ్నలు అడగరు, మిమ్మల్ని ఇతరులతో పోల్చడానికి ప్రశ్నలు అడుగుతారు. ఎందుకంటే పోలిక అనేది మనిషి మనసులో సహజంగా ఉండే బలహీనత. ఒక కుటుంబం కొత్త కారు కొనుక్కుంటే పక్కింటి వ్యక్తి మొదటి కారును చూడడు, ఆ కుటుంబ స్థితి లెక్క వేయడం మొదలు పెడతాడు. వీళ్ళ ఆదాయం ఎంత? ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మనకంటే బాగానే ఉన్నట్టున్నారు. ఇలా ఆలోచనలు మొదలవుతాయి. ఇది అందరిలో ఉండదు, కానీ కొందరిలో మాత్రం చాలా బలంగా ఉంటుంది. వాళ్ళు తమ సంతోషాన్ని తమ జీవితంలో కాదు, ఇతరుల జీవితాల్లో పోల్చుకొని నిర్ణయిస్తారు. మీరు ఎదిగితే వారికి బాధ, మీరు ఇబ్బందిలో ఉంటే వారికి తెలియని ఓ సంతృప్తి. ఇది వినడానికి కఠినంగా వినిపించవచ్చు, కానీ వాస్తవ జీవితంలో ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. సీత అనే మహిళ పక్కింటి లక్ష్మితో చాలా స్నేహంగా ఉండేది. ప్రతిరోజు గంటల తరబడి మాట్లాడేవారు. ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, భర్త జీతం అన్నీ చెప్పుకునేవారు. ఒకరోజు సీత భర్తకు పదోన్నతి వచ్చింది. ఆ వార్త విన్న లక్ష్మి నవ్వుతూ అభినందించింది, కానీ ఆ తర్వాత ఆమె ప్రవర్తన మారిపోయింది. చిన్న చిన్న మాటలకు వ్యంగ్యం మొదలైంది. ఇప్పుడు మీ స్థాయి పెరిగిందిగా, మమ్మల్ని గుర్తుపడతారా? డబ్బు వచ్చిన తర్వాత అందరూ మారిపోతారు. ఇలా మాటలు మీరాయి. సీత ఆశ్చర్యపోయింది. నేను ఏం తప్పు చేశాను? తప్పొక్కటే, తన జీవితంలోని ప్రతి విషయాన్ని హద్దులు లేకుండా పంచుకుంది. గుర్తుంచుకోండి, మీ వ్యక్తిగత సమాచారం కొంతమందికి ఆయుధంలా మారవచ్చు. మీ బలహీనత తెలిసిన వ్యక్తి కోపం వచ్చినప్పుడు అదే బలహీనతను ఉపయోగిస్తాడు. అందుకే మంచిగా మాట్లాడండి, గౌరవంగా ఉండండి, సహాయం చేయండి, కానీ
మీ జీవిత పుస్తకాన్ని అందరి చేతిలో పెట్టకండి. ప్రతి ఒక్కరికి మీ జీవితంలోని అన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని పేజీలు మీ జీవితానికే పరిమితం కావాలి. ఎందుకంటే గౌరవం కోల్పోవడం ఒక్క రోజులో జరగదు. చిన్న చిన్న వివరాలు బయటకు వెళ్ళడం వల్లే అది మొదలవుతుంది. అందుకే జ్ఞానులు ఒక మాట చెప్పారు, మాట బయటకు వెళ్ళిన తర్వాత అది నీది కాదు, అది ప్రపంచానిది. అందువల్ల మాట్లాడే ముందు ఈ ఒక్క ప్రశ్న వేసుకోండి, ఈ విషయం బయట చెప్పడం వల్ల నిజంగా ఏమైనా ప్రయోజనం ఉందా అని. జవాబు లేదు అయితే పై విషయాన్ని మీ మనసులోనే ఉంచడం ఉత్తమం. మీ జీవితంలో ఒక విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. ముఖంపై కనిపించే చిరునవ్వు మనసులోని భావాలకు అర్థం కాదు. చాలామంది మీతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడతారు, మీ ఇంటికి వస్తారు, మీతో టీ తాగుతారు, మీ పిల్లలను ప్రేమగా పలకరిస్తారు, మీ విజయాన్ని చూసి చప్పట్లు కొడతారు. కానీ వారి మనసులో నిజంగా ఏం జరుగుతుందో మీకు తెలియదు. మనస్తత్వ శాస్త్రం చెబుతుంది, అసూయ చాలా అరుదుగా కోపంగా బయటపడుతుందని. అది ఎక్కువగా నవ్వు వెనుక దాక్కుంటుంది. ఒక చిన్న సంఘటన ఊహించండి. మీ కొడుకుకు మంచి ఉద్యోగం వచ్చింది. మీరు ఎంతో ఆనందంగా ఆ విషయాన్ని పక్కింటి వ్యక్తికి చెప్పారు. అతను వెంటనే చాలా సంతోషం, దేవుడు ఇంకా గొప్పగా మంచిగా ఇవ్వాలి అని చెప్పాడు. మాటల్లో ప్రేమ ఉంది. కానీ కొద్ది రోజుల తర్వాత మరో ఇంట్లో ఇలా చెప్తున్నాడు, అవును ఉద్యోగం వచ్చిందట, కానీ ఎంతకాలం ఉంటుందో చూద్దాం. ఈ ఒక్క వాక్యం చాలాసార్లు అసూయకు సంకేతం. ఎందుకంటే మీ విజయాన్ని చూసి నిజంగా సంతోషపడే వ్యక్తి మీ భవిష్యత్తు గురించి సందేహాలు సృష్టించాడు, అతను ఆశీర్వదిస్తాడు. కానీ అసూయపడే వ్యక్తి మీ విజయాన్ని చిన్నదిగా చూపించే ప్రయత్నం చేస్తాడు. ఇలాంటి వ్యక్తులు కొన్ని ప్రత్యేక లక్షణాలు చూపిస్తారు. మొదటి లక్షణం ఏంటంటే మీ విజయానికి విలువ తగ్గించడం. మీరు కొత్త ఇల్లు కట్టారు, వాళ్ళు అంటారు ఈ రోజుల్లో అందరూ లోన్ తీసుకొని ఇల్లు కడుతున్నారు, మీరు మంచి కారు కొన్నారు, వాళ్ళు అంటారు కారు కొనడం గొప్ప కాదు, మెయింటెనెన్స్ చేయాలి కదా అంటారు. మీ పిల్లవాడు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు, వాళ్ళు అంటారు ఇప్పటి చదువులు అంత కష్టం కాదులేండి అంటారు. గమనించారా? మీ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించనివ్వకుండా దానికి ఒక చిన్న నీడను జోడిస్తారు. రెండో లక్షణం, మీ బలహీనతల గురించి ఎక్కువగా ఆసక్తి. మీరు సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళు పెద్దగా మాట్లాడరు. కానీ ఒకరోజు మీ ఇంట్లో చిన్న గొడవ జరిగిందని తెలిసిందంటే వెంటనే ఫోన్ చేస్తారు, ఏమైంది, అంతా బాగా ఉన్నారా, ఏమైనా సమస్య? పైకి చూస్తే ఇది శ్రద్ధలా అనిపిస్తుంది, కానీ కొంతమందికి సమస్య పరిష్కరించాలనే ఉద్దేశం ఉండదు, సమాచారం తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రమే ఉంటుంది. ఇక వీరి మూడో లక్షణం ఏంటంటే మీ నిర్ణయాలపై సందేహం కలిగించడం. మీరు ఒక మంచి పని ప్రారంభించబోతున్నారు, వాళ్ళు ఇలా అంటారు ఆలోచించి చేయి, ఈ కాలంలో ఎవరిని నమ్మలేం, నష్టపోతే బాధపడకండి. సలహా ఇవ్వడం తప్పు కాదు, కానీ ప్రతి మంచి అవకాశంలో భయం నింపే వ్యక్తులను జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే కొంతమంది మీ విజయం కంటే మీ సందేహాలను పెంచడంలో ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఇక్కడ ఒక చిన్న కథ ఉంది. ఒక గ్రామంలో ఇద్దరు రైతులు ఉండేవారు. ఒక రైతు కష్టపడి కొత్త పద్ధతిలో పంట వేశాడు. మరో రైతు ప్రతిరోజు వచ్చి ఒకటే మాట చెప్పేవాడు, ఇది పని చేయదు, వర్షం రాకపోతే అంత నష్టం, విత్తనం కూడా బాగోలేదు. అయినా మొదటి రైతు తన పనిని ఆపలేదు. కొన్ని నెలల తర్వాత అతని పొలం మాత్రమే పచ్చగా కనిపించింది. అప్పుడు రెండో రైతు అన్నాడు, అదృష్టం కలిసి వచ్చింది. గమనించండి, నీ కష్టాన్ని గుర్తించిన వ్యక్తి మీ విజయాన్ని కూడా గుర్తించడు. అందుకే ప్రతి చిరునవ్వును నమ్మకండి, ప్రతి ప్రశంసను నిజమని అనుకోకండి, ప్రతి స్నేహాన్ని హృదయంలోకి తీసుకోకండి. నమ్మకం అనేది కాలం పరీక్షించిన తర్వాత ఇవ్వాల్సిన బహుమతి. మాటలు విని కాదు, ప్రవర్తన చూసి మనసులను అంచనా వేయాలి. ఎందుకంటే మాటలు నటించగలవు, కానీ ప్రవర్తన ఎక్కువ కాలం నటించలేదు. ఒక సాధారణ ఉదాహరణ చూద్దాం. మీ ఇంటికి ఒక బంధువు వచ్చి వెళ్ళాడు. పక్కింటి వ్యక్తి అది చూశాడు. మరుసటి రోజు ఇంకొకరికి వాళ్ళ ఇంట్లో ఏదో పెద్ద విషయం జరుగుతున్నట్లుంది అన్నాడు. ఆ తర్వాత బంధువులు వచ్చి గొడవ పరిష్కారం చేస్తున్నారట అని మారింది. కొన్ని రోజుల్లోనే వాళ్ళ కుటుంబం విడిపోబోతుందట అనే ప్రచారం మొదలైంది. అసలు జరిగిన విషయం ఏంటి? ఒక సాధారణ పరామర్శ మాత్రమే. చూశారా, నిజం ఎంత చిన్నదో, ప్రచారం ఎంత పెద్దదో. అందుకే జ్ఞానులు ఒక మాట చెప్పారు, వదంతి పరిగెత్తేలోపు నిజం చెప్పులు వేసుకుంటూ ఉంటుందని. మంచి వార్తల కంటే చెడు వార్తలను మనిషి మెదడు ఎక్కువగా గుర్తుంచుకుంటుంది. అందుకే వాళ్ళ కొడుకు ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాడు అనే వార్త కంటే వాళ్ళ ఇంట్లో గొడవ జరిగిందట అనే వార్త వేగంగా వ్యాపిస్తుంది. ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఎందుకంటే మీ ఇంటి చిన్న చిన్న విషయాలు బయట వాళ్ళకు వినోదం కావచ్చు, కానీ మీ కుటుంబానికి జీవితాంతం మిగిలే గాయాలు కావచ్చు. ఒక సంఘటన వినండి. ఒక దంపతులు చాలా సంతోషంగా జీవించేవారు. భర్త ఉద్యోగం వల్ల అప్పుడప్పుడు ఆలస్యంగా ఇంటికి వచ్చేవాడు. ఒకరోజు పక్కింటి మహిళ భార్యతో ఇలా అంది, ఈ మధ్య మీ భర్త చాలా ఆలస్యంగా వస్తున్నాడు కదా, ఆఫీసు పని మాత్రమేనా? ఆ ఒక్క ప్రశ్న భార్య మనసులో ఒక చిన్న అనుమానాన్ని నాటింది. ఇంతకుముందు ఎప్పుడూ లేని అనుమానం ఇప్పుడు ప్రతిరోజు పెరగడం మొదలైంది. భర్త ఆలస్యంగా వస్తే సందేహం, ఫోన్ బిజీగా ఉంటే సందేహం, మాట తక్కువ మాట్లాడితే సందేహం. కొన్ని నెలల తర్వాత అనుమానమే వారి జీవితాన్ని నాశనం చేసింది. అసలు కారణం ఏమిటి? ఒక నిర్లక్ష్యంగా వేసిన ప్రశ్న. అందుకే ప్రతి మాటకు విలువ ఉంటుంది, ప్రతి సందేహానికి ఒక పరిమాణం ఉంటుంది. కొంతమంది తాము కలహాలు సృష్టిస్తున్నామని కూడా గ్రహించరు. అది వాళ్లకు కేవలం మాట్లాడుకోవడం, కానీ వారి మాటలు ఇంకో కుటుంబంలో కన్నీళ్లకు కారణమవుతాయి. అందుకే మీ కుటుంబ విషయాలను వినడానికి ఆసక్తి చూపే ప్రతి వ్యక్తి మీ కుటుంబ శ్రేయస్సును కోరుకుంటాడని అనుకోవద్దు. నిజంగా మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి మీ ఇంటి రహస్యాలు తెలుసుకోవడానికి ప్రయత్నించడు. అవసరమైతే మీకు తోడుగా నిలుస్తాడు, మీ గౌరవాన్ని కాపాడుతాడు, మీ మాటను బయటకు తీసుకెళ్ళాడు. గుర్తుంచుకోండి, రహస్యం అనేది చెప్పిన తర్వాత రహస్యం కాదు, అది ఇద్దరికి తెలిసిన క్షణం నుంచే ఒకరోజు ప్రపంచానికి తెలిసే అవకాశం మొదలవుతుంది. అందుకే మీ కుటుంబాన్ని కాపాడుకోవాలంటే ముందుగా మీ మాటను కాపాడుకోవాలి. ఎందుకంటే గోడలకు చెవులు ఉండకపోవచ్చు, కానీ మనసులకు నాలుక మాత్రం ఉంటుంది. ఆ నాలుక ఒక ఇంటిని కలపగలదు, అదే నాలుక ఒక ఇంటిని విడగొట్టగలదు. మనిషి ఒంటరిగా జీవించలేడు. అతనికి కుటుంబం కావాలి, స్నేహం కావాలి, పొరుగువారు కావాలి, సమాజం కావాలి. కానీ అందరినీ ఒకే స్థాయిలో నమ్మాల్సిన అవసరం లేదు. మనస్తత్వ శాస్త్రం ఒక గొప్ప విషయాన్ని చెబుతుంది. నమ్మకం ఒక బహుమతి, అది అందరికీ ఇవ్వకూడదు. చాలామంది ఒక పెద్ద పొరపాటు చేస్తారు. మొదటిసారి బాగా మాట్లాడిన వ్యక్తినే ఎన్నో సందర్భాలుగా తెలిసిన మనిషిలా నమ్మేస్తారు. అదే తర్వాత బాధకు కారణమవుతుంది. ఇప్పుడు జీవితంలో తప్పకుండా పాటించాల్సిన 7 బంగారు నియమాలను తెలుసుకుందాం. మాటలు కాదు, అలవాట్లు గమనించండి. ఒక మనిషి నేను నీకు మంచి స్నేహితుడిని అని 100 సార్లు చెప్పొచ్చు, కానీ అతను ఇతరుల గురించి ఎలా మాట్లాడుతున్నాడో గమనించండి. మీ ముందే ఇంకొకరి రహస్యాలు చెప్తున్నాడంటే రేపు మీ రహస్యాలను ఇంకొకరికి ముందు కూడా చెప్తాడు. మనిషి స్వభావం వ్యక్తిని బట్టి మారదు, అవకాశాన్ని బట్టి బయటపడుతుంది. 2వ నియమం, అవసరమైనంత మాత్రమే చెప్పండి. ప్రతి విషయం అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఆదాయం, మీ అప్పులు, మీ కుటుంబ సమస్యలు, మీ భవిష్యత్తు ప్రణాళికలు, ఇవి మీ జీవితానికి సంబంధించినవి. వాటిని అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొంతమంది మీకోసం వినరు, మిమ్మల్ని అంచనా వేయడానికి వింటారు. 3వ నియమం, అతి పొగడ్తలను జాగ్రత్తగా గమనించండి. మీరు ఏ పని చేసినా మీరు గొప్పవారు, మీలాంటి వారు లేరు అని అతిగా పొగిడే వ్యక్తిని వెంటనే నమ్మకండి. ఎందుకంటే నిజమైన గౌరవం ప్రశాంతంగా ఉంటుంది, అది పొగడ్తల వెనుక కాదు. కొన్నిసార్లు స్వార్థం దాగి ఉంటుంది. 4వ నియమం ఏమిటంటే మీ హద్దులను గౌరవించే వారిని దగ్గరికి రానివ్వండి. కొంతమంది అనుమతి లేకుండా మీ ఇంట్లోకి వస్తారు, మీ వస్తువులను చూస్తారు, మీ వ్యక్తిగత విషయాలను అడుగుతారు, మీ ఫోన్లో కూడా చూడాలని ప్రయత్నిస్తారు. మీ హద్దులు దాటడం ఇది స్నేహం కాదు. 5వ నియమం, కష్టకాలంలో మీతో ఉన్నవారిని గుర్తుంచుకోండి. విజయం వచ్చినప్పుడు చుట్టూ 100 మంది కనిపిస్తారు, కానీ మీకు సమస్య వచ్చినప్పుడు కూడా మీ పక్కనే నిలబడిన వ్యక్తి అసలు విలువైన మనిషి. జీవితంలో ఇలాంటి వారిని కోల్పోవద్దు. ఇక 6వ నియమం, అనవసర వాదనలకు దూరంగా ఉండండి. కొంతమందికి సత్యం తెలుసుకోవడం కంటే వాదనలో గెలవడమే ముఖ్యం. ఇలాంటి వ్యక్తులతో ఎంత మాట్లాడినా ప్రయోజనం ఉండదు. మనశ్శాంతి కోసం కొన్ని చర్చల నుంచి నిశ్శబ్దంగా బయటకు రావడం కూడా ఒక తెలివే. 7వ నియమం, మీ ఆనందాన్ని నిశ్శబ్దంగా ఆస్వాదించండి. మీరు సాధించిన ప్రతి విజయాన్ని ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదు. మీ పని, మీ ఫలితం, మీ విజయం, వాటిని మీ గురించి మాట్లాడనివ్వండి. ఎందుకంటే కొన్ని విజయాలు నిశ్శబ్దంగా ఉన్నప్పుడే ఎక్కువ కాలం నిలుస్తాయి. ఎప్పుడైనా గమనించారా, నిజంగా జీవితంలో ఎదిగిన కొంతమంది వ్యక్తులు తమ గురించి చాలా ఎక్కువ మాట్లాడతారు. వాళ్ళు తమ సంపాదన గురించి చెప్పరు, తమ ప్రణాళిక గురించి చెప్పరు, తమ కుటుంబ విషయాలు బయట పెట్టరు. కానీ వారి నిశ్శబ్దాన్ని చూసి కొంతమంది గర్విష్ఠులని అనుకుంటారు. ఎక్కువ అనుభవం ఉన్న వ్యక్తి తక్కువ మాట్లాడతారు, ఎందుకంటే అతనికి ఒక విషయం తెలుసు, ప్రతి చెవి నా శ్రేయస్సు కోసం వినదు. కొన్ని చెవులు
కేవలం సమాచారం సేకరించడానికి మాత్రమే వింటాయి. ఒకసారి ఒక వృద్ధుడు తన మనవడితో ఇలా అన్నాడు, నువ్వు ఒక విత్తనాన్ని నేలలో నాటిన వెంటనే ప్రతిరోజు దాన్ని బయటకు తీసి అందరికి చూపిస్తే అది ఎప్పటికీ చెట్టుగా మారదు. దానికి నీళ్లు పోయాలి, నిశ్శబ్దంగా పెరగనీయాలి. చెట్టు అయిన తర్వాత ప్రపంచమే చూస్తుంది. మన జీవిత లక్ష్యాలు కూడా అలాంటివే. ప్రతి కొత్త ఆలోచన, ప్రతి కొత్త ప్రణాళికను మొదలు పెట్టక ముందే అందరికీ చెప్పేస్తే 2 ప్రమాదాలు ఎదురవుతాయి. మొదటి ప్రమాదం ప్రతికూల మాటలు. అది నీ వల్ల కాదు, ఇప్పటికే చాలామంది ప్రయత్నించారు, నష్టపోతావు, వదిలేయి. ఇలాంటి మాటలు మనలో చిన్న చిన్న సందేహాలను నాటుతాయి. రెండో ప్రమాదం ఏంటంటే అసూయ. మీరు ఇంకా సాధించకముందే మీ విజయం గురించి మాట్లాడితే కొంతమంది మిమ్మల్ని చూసే దృష్టి మారిపోతుంది. అందుకే జ్ఞానులు ఒక గొప్ప సూత్రం చెప్పారు, పని పూర్తయ్యే వరకు ప్రణాళికను హృదయంలో ఉంచు. ఒక్కసారి ఆలోచించండి, ఒక ఇంటికి తాళం ఎందుకు వేస్తారు? ఆ ఇంట్లో బంగారం ఉందని, ఆ ఇంట్లో విలువైనది ఉందని. అలాగే మీ జీవితానికి కూడా ఒక తాళం ఉండాలి. ఆ తాళం మీ మాటలు, మీ నిర్ణయాలు, మీ హద్దులు. ఇప్పుడు ఒక నిజ జీవితానికి దగ్గరగా ఉండే కథ వినండి. ఒక చిన్న పట్టణంలో హరినాథ్ అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా మంచివాడు, ఎవరికైనా సహాయం చేసేవాడు, పక్కింటి వాళ్ళతో గంటల తరబడి మాట్లాడేవాడు. తన వ్యాపారం గురించి, ఆ అప్పుల గురించి, తన పిల్లల చదువుల గురించి, భార్యతో జరిగే చిన్న చిన్న గొడవల గురించి కూడా దాచేవాడు కాదు. వీళ్ళు మనవాళ్లే కదా అని అనుకునేవాడు. కొన్ని నెలల తర్వాత అతని వ్యాపారంలో చిన్న నష్టం వచ్చింది. మరుసటి రోజుకే ఊరంతా ఒక వార్త, హరినాథ్ పూర్తిగా దివాలా తీశాడట. అసలు నష్టం చిన్నదే, కానీ ప్రచారం చాలా పెద్దది. బ్యాంకులో కూడా అనుమానాలు మొదలయ్యాయి. సరుకులు ఇచ్చే వ్యాపారులు కూడా వెనక్కి తగ్గారు. అతను ఆశ్చర్యపోయాడు, నేను చెప్పిన మాటలు ఇంత దూరం ఎలా వెళ్ళాయి? ఆ రోజు అతని తండ్రి ఒక మాట చెప్పాడు, బాబు, మంచి మనసు ఉండడం గొప్ప విషయం, కానీ మంచి మనసుతో పాటు మంచి వివేకం కూడా ఉండాలి. ఈ మాట హరినాథ్ జీవితాన్ని మార్చేసింది. ఆ రోజు నుంచి అతను ఎవరితోనూ గొడవ పడలేదు, ఎవరిని అనుమానించలేదు, కానీ అందరికీ తన జీవితాన్ని తెరిచి చూపించడం మాత్రం ఆపేశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అతను మళ్ళీ విజయవంతమైన వ్యాపారిగా ఎదిగాడు. చివరిగా ఒక మాట, ప్రపంచంలో అందరితో మంచిగా ఉండండి, కానీ అందరినీ మీ ప్రపంచంలోకి ఆహ్వానించకండి. మీ హృదయానికి తలుపు ఉంది, మీ ఇంటికి గడప ఉంది, అలాగే మీ వ్యక్తిగత జీవితానికి ఒక హద్దు ఉండాలి. ఆ హద్దును గౌరవించే వారే మీ జీవితంలో ఉండడానికి అర్హులు. గుర్తుంచుకోండి, నిశ్శబ్దం మీ బలహీనత కాదు, మీ జీవితాన్ని కాపాడే ఒక గొప్ప జ్ఞానం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే, మీ గణేష్ వెంగళ.